నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. 1 సమూయేలు 25వ అధ్యాయం 6వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, గడిచిన కాలమంతా ఆ దేవాది దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడి నడిపించినందుకు మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. గత దినములన్నీ ప్రపంచ పరిస్థితి అనుకూలంగా లేనప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సమృద్ధి చేత ఆయన ప్రజలమైన మనులను సమృద్ధిగా నడిపించెను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానము ఇదియే. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. కావున దేనిని గురించి చింతించకండి. మీ ఆరోగ్య విషయంలో, మీ ఆర్థిక సమస్యల్లో కావచ్చు, మీ యొక్క కష్టార్జితంలో, నీవు చేస్తున్న ప్రార్థన విషయంలో మరియు నీ సమస్యలన్నిటినీ ఆ దేవుడు నీకు క్షేమముగా మార్చి నిన్ను తనలో ఆనందింపజేయులాగున ఆ ప్రభు యొక్క సన్నిధి, సహాయం, కృపా దీవెనలు మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.